అంటే నేనేమంటున్నా అంటే బేసిక్గా చాలామంది మన వెనకాల, అంటే మన ఇద్దరి వెనకాలనే కాదు, మనుషుల వెనకాల రెండు నాలుకల మనుషులు ఉంటారు అన్నట్టు. ఫస్ట్ నిన్ను పొగుడుతారు, తర్వాత తిడతారు, ఇంకేదో చేస్తారు. అయితే నాకు వినపడ్డటువంటి ముచ్చట్లు ఏంటనంటే, వీళ్ళకి గౌడ్స్ వీళ్ళకి కులం పిచ్చి, కులం మీటింగ్లో పోతారు. వీళ్ళు ఎందుకు దళితవాదం ఎత్తుకొని అంబేద్కర్ మీద పాటలు ఆయన రాస్తున్నాడు ఈయన పాడుతున్నాడు అనే ఒక విమర్శ కూడా చేసిళ్ళు. అది నాకు వినిపించింది. దాన్ని నువ్వు ఎట్లా ఖండిస్తావు? నేనేం చెప్తున్నా అంటే, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ స్థాయిలో మనం ప్రేమించినంతగా వాళ్ళు అంబేద్కర్ని ప్రేమించలేకపోతున్నారు కాబట్టి మన మీద ఈ కాంట్రవర్షన్స్ చేస్తారు. ఇప్పుడు అంబేద్కర్ ఒక ఎస్సీలకే పరిమితం కాదు కదా. ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయంటే, ఈరోజు బీసీలలో ఉన్న మహిళలు చదువుకుంటున్నారంటే, మనం ఇలా తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాం అంటే ఎంతో కొంత బాబాసాహెబ్, ఎంతో కొంత కాదు మొత్తమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే. ఇవాళ మనం కిందికి దిగి బండి మీద పోతున్నప్పుడు ఎవడన్నా ఎదురొచ్చి కొట్టినా కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే వాడు రాంగ్ రూట్ రావడం వల్లనే ఈయనకి ఇక్కడ ఇది ప్రమాదం జరిగిందని ఒక ఆ యాక్ట్ ద్వారా ఉంటుంది. ప్రతి దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి మనం ఆయన అర్థం చేసుకున్నాం కాబట్టి నీ నుంచి అంత గొప్పగా ఆ పాటలు వచ్చినాయి. నేను అంత గొప్పగా ఆ పాటని కడుపు నిండా వాడగలిగిన. ఈ మాట్లాడేటోళ్ళకు వాళ్ళకు సగమే అంబేద్కర్ పాట పాడితే మనం ఫేమస్ అవుతాం, ఏదో ఒకటి ఇలా April 14th వస్తుంది కదా, ఈ పాట చేయడం వల్ల మనకి ఇంత పేరు వస్తుంది, యూట్యూబ్లో ఇంత రెవెన్యూ వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు మాత్రమే, ఆ జెలసీగా ఫీల్ అయ్యి మాత్రమే ఇవన్నీ మాట్లాడతారు. ఎందుకంటే మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు ఇప్పటి వరకు? మనం స్టార్ట్ చేసినాం. ఇది బొమ్మ కాదురా చిట్టి తండ్రి, అంతకంటే ముందు ఉన్నాయి. భీమసేన రాసినటువంటి పాట, దండమమ్మ దీన బాంధులకు, మంచి మాస్టర్జీ రాసిన ఆ పాటలు ఉన్నాయి. కానీ ఈ ట్రెండ్కు యూట్యూబ్లో ఈ తెలుగు సమాజంలో ఉన్నటువంటి పాటలలో ఇది బొమ్మ కాదురా పాటతోనే స్టార్ట్ అయింది. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం బరాబరి చెప్తా. మీ మనసులకు కూడా తెలుసు, కాకపోతే మళ్ళీ ఇదే జలిస్తోటి కొద్ది ఇబ్బంది పడతారు అంతే. ఇది చాలా క్లియర్. వాస్తవానికి ఇది కొంత అంటే యూట్యూబ్లో వ్యూవర్షిప్ కొంత అటు ఇటు ఉన్నది, కానీ నాకు ఇది బొమ్మ కాదురా పాట కంటే ఎక్కువ బాగా నచ్చి మంచి పాట అన్నట్టు. దాని తర్వాత ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే. అది నువ్వే లేని దేశానా మా బతుకులు మారేనా, నువ్వే లేనిదే చీకటి తొలగి వెలుగులు చేరేనా, నీ త్యాగం లేనిదే తండ్రి మాకి జీవితం ఉండేనా, తరతరాలు మొత్తం చీకటి కమ్మి వెలుగులు చిమ్మేనా, అడిగే హక్కిచ్చినవు బాబా అంబేద్కరా, గెలిచే బలమిచ్చినవు భీమ్రావ్ అంబేద్కరా, రాజ్యాంగాన్నందించి రాతే మార్చేసినవు, నువ్వే లేని దేశాన మా బతుకులు మారేనా, నువ్వే లేనిది చీకటి తొలగి వెలుగులు చేరేనా, నీ త్యాగం లేనిది తండ్రి మాకి జీవితం ఉండేనా, తరతరాలు మొత్తం చీకటి కమ్మిన వెలుగులు చిమ్మేనా. ఈ పాట మస్తుంటుంది, నాకు కూడా బాగా ఇష్టం ఈ పాట. అంటే నేను రాసిన పాటలలో ఇది బొమ్మ కాదురా, ఇది నువ్వే లేని దేశాన, జై భీమ్, అంబేద్కర్ అందుకో వందనమయ్య, అంటే 4 పాటలు కంప్లీట్గా నేను బాబాసాహెబ్ మీద రాసిన పాటలు. దాంట్లో ఇది కొంచెం నాకు ఎందుకో స్పెషల్ అనిపిస్తుంది ఈ పాట. ఆ ట్యూన్ కావచ్చు, నువ్వే లేని దేశాన మా రాతలు మారేనా, నువ్వే లేనిదే చీకటి తొలగి వెలుగులు చిమ్మేనా, చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు మధ్యల సందీప్ ఎక్కడో మారుమూల గుండెపూరి పల్లెలో పుట్టి హైదరాబాద్ దాకా వచ్చి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఒక రాజకీయంగా, అంటే మన ఇద్దరికి మధ్యలో చాలా సంభాషణలు జరుగుతుంటాయి కెమెరా తర్వాత. ఓకే, చాలా సంభాషణలు నువ్వే చెప్పినావు ఇందాక, మనం బాబు అమర్దులం అని. అది వాళ్ళందరికీ తెలుసు, ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. చాలా విషయాలు చర్చించుకుంటాం మనం పొలిటికల్గా. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ వైపు క్లియర్ కట్గా ఉన్నావు, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నావు. ఈ పార్టీ నుంచి నువ్వు పొలిటికల్గా ఎదగాలనుకున్నావు, ఎదగాలి, నేను ఖచ్చితంగా ఒక లీడర్ని అవ్వాలి అని ఫిక్స్ అయి ఉన్నావు. ఇప్పుడు నీ భవిష్యత్తు ఏంటి? అంటే సింగర్గానే ఉంటావా, పొలిటికల్ లీడర్ అవుతావా ఎప్పటికైనా? సింగర్గా ఉంటూ లీడర్ అవ్వాలి. ఇప్పుడు మనము ప్రత్యక్ష ఎన్నికలలో పోయి పోటీ చేసేంత మన దగ్గర బలం లేదు. మనం చాలా వెనుకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మనకు దేవుడు ఇచ్చినటువంటిది ఒక వాయిస్ ఉన్నది, పాడగలుగుతాం, మాట్లాడగలుగుతాము, రాజకీయాన్ని చెప్పగలుగుతాము. ఇదే నా ఆయుధం. దీన్ని ముందు పెట్టుకొని మళ్ళొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా చాలా కమిట్మెంట్గా సాయి చందన్న కావచ్చు, ఆయనకంటే ముందు ఉన్నటువంటి రసమయ్య బాలకృష్ణ కావచ్చు, దేశపతి సింగ్, వీళ్ళందరూ ఎంత కమిట్మెంట్గానైతే పార్టీ కోసం ఉన్నారో నేను కూడా గట్లనే ఉందామని మాత్రం ఉన్నా. ఇంతకంటే ముందు కూడా మనం కాంగ్రెస్ పార్టీ కోసమో మిగతా బీజేపీ ఎప్పుడు మనం పాడినది లేదు, ఆడింది లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఎక్కిన వేదికలు అంటే కేవలం ఇవి బీఆర్ఎస్ పార్టీ వేదికలు, దానికంటే ముందు దళిత భోజన వేదికలు, అంబేద్కర్ ఐడియాలజీతో కూడుకున్నటువంటి వేదికలు. కమర్షియల్ వేదికలు ఎక్కడ కూడా ఎక్కలేదు నేను వాస్తవానికి. మరి సాంస్కృతిక సారథిలో ఉన్నావు కదా, అది మొన్న సస్పెండ్ చేశారు కదా. అంటే సస్పెండ్ చేసిళ్ళు, సస్పెన్షన్ అనేది 6 నెలలే ఉంటుంది. ఓకే, మళ్ళీ రమ్మని పిలిస్తే వెళ్తావా? నేను అట్లా ఇంట్రెస్టెడ్గా లేనిగా అయిపోయింది నాకు అది పోయింది. ఎందుకంటే ఇంకా ఈ 2-3 నెలల కాలం నుంచి ఈ నిరుద్యోగ సమస్యలు వీళ్ళందరి తరపున కొట్లాడాలి ఎంతో కొంత. ఎందుకు జీతం తక్కువనా? జీతం తక్కువ అంటే ఎక్కువ ఇచ్చిన పోను. ఓకే, ఎక్కువ ఇచ్చిన పోను, ఇక పోవడానికి రెడీగా లేను నేను. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, కమిట్మెంట్తో ఉండాలని ఫిక్స్ అయినాం. అటింత ఇటింత అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు, ఈ గుట్లో కొద్దిసేపు ఆ గుట్లో కొద్దిసేపు, ఈయన 10 రూపాయలు ఇస్తా అంటే అడుగుపోవడం, ఈయన ప్యాకేజ్ ఇస్తా అంటే ఇటుపోవడం, ఈ మైండ్ సెట్తో లేను నేను. ఉంటే ఇప్పటికి ఎప్పుడో పోయేటోను, నేను ఎప్పుడో చేంజ్ అయ్యేటోని. నాకు సారథిలో ఉన్నప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక ఆఫర్స్ చేసినా కూడా నేను పోలేదు. నాకు కొంత వ్యక్తిగతంగా దయాకరణ దగ్గర కొంత అవకాశాలు ఉంటాయి, అవుట్ రైట్లు వచ్చినా కూడా నేను పోలేకపోయినప్పుడు. అంటే ఇప్పుడు దయాకరణ దగ్గర అన్నావు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దయాకరణ అధికార పార్టీలో ఉన్నాడు. అవును, నీకు వ్యక్తిగతంగా దయాకరణ దగ్గర, రేపు మాపు దయాకరణకి ఏదైనా పదవి రావచ్చు. అవును, నేను పిలుస్తాడు, పార్టీకి పనిచేసి సందీప్ అంటే చేయవా? లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. వ్యక్తిగతంగా మాత్రమే దగ్గర, కానీ వ్యవస్థ పరంగా కాదు, పార్టీ పరంగా కాదు. ఫుల్ కమిట్మెంట్ ఉన్నావు? ఫుల్ కమిట్మెంట్. ఎందుకంటే మాకు అంటే ఇప్పుడు దయాకరణ అంత కొట్లాడిన ఆయనకు పదవి ఇవ్వాలంటేనే కింద మీద ఆలోచిస్తారు. వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవినే గంట సేపట్లో పేపర్ మారింది. నాలాంటి ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఇప్పిస్తుందా అంటే నేను ఎట్లా నమ్ముతా? ఆయన స్టాండర్డే పర్ఫెక్ట్ లేదు అక్కడ. దయాకరణ ఉద్యమకారుడిగా, ఫైటర్గా ఓకే రైట్, కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు, అంత ఈజీగా ఉండదు. ముఖ్యంగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఇంకా అసలే ముందుకు రానిరు కాంగ్రెస్లో. కాబట్టి మంచికో చెడుకో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, విప్పులు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, మంత్రులు అయ్యారు. కాబట్టి ఇక్కడనే న్యాయం జరుగుతుంది, ఏదన్నా కొద్ది వెనుక ముందు. ఆ కమిట్మెంట్ తోటే నేను ఇక్కడ పనిచేద్దామని ఫిక్స్ అయినా. ఓకే, ఇదంతా ఇది ఒక సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్, నువ్వు ఎందుకు జానపదం వైపు నిలబడలేకపోయినావు? ఓన్లీ అంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పాటలు తీసుకున్నా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి పాడుతున్న పాటలు కావచ్చు, దళిత బహుజన కాన్సెప్ట్ మీద వస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు కావచ్చు, కానీ జానపదం యూట్యూబ్లో ఒక ట్రెండ్ ప్రజెంట్, అవును, ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పాటలు చాలా వస్తున్నాయి. అవును, అవన్నీ నీ చిన్నతనాన్నో నా చిన్నతనాన్నో మన ఊర్లో అమ్మలు అక్కలు పాడుకున్న పాటలు మళ్ళీ తెరపైకి వచ్చి ట్రెండ్లో ఉన్నాయి. అవును, అటువైపు ఎందుకు నువ్వు పోలేకపోయినావు? అంటే నేను మొదలు ఎదుగుతున్నటువంటి క్రమంలోనే ఫస్ట్ రేలారే అని ఒక ప్రోగ్రామ్ మా టీవీలో స్టార్ట్ అయింది. అంటే నేను పోకపోవడానికి మొదటి రీజన్ అదే. అంటే స్టార్టింగ్ నుంచి కూడా జానపదాలు వాడేటోనే కావచ్చు, కానీ సోమన్న ఎంత మనం ప్రజా ఉద్యమాలలో ఉన్న వాళ్ళము, మళ్ళీ గాడికి పోయి జానపదాలు వాడుకుంటా, మన చెల్లెళ్ళను, మన అక్కల్ని, మన వదినెళ్ళ మీద పాటలు పాడుకుంటా గా వేదిక ఎక్కితే సమాజానికి మనం ఏం చెప్తున్నట్లు? గట్లాంటి ఆలోచనలు చేయకు, నువ్వు ఇట్లనే ఉండాలి, మన నేపథ్యం ఏంది, మన కుటుంబాలు ఏంది అని నన్ను ఫస్ట్ అక్కడనే డైవర్ట్ చేసాను. నేను జానపదం వైపు పోకపోవడానికి కారణం ఫస్ట్ అక్కడి నుంచే. ఇక నేను ఆలోచన కూడా చేయలేదు వాస్తవానికి. తర్వాత పొలిటికల్ ఎదగాలనుకుంటున్న టైంలో అన్ని వైపులు అడుగులు వేయకుండా కొంత రాజకీయ వేదిక మీద రాజకీయంగానే ఉండాలి, రాజకీయాలే మాట్లాడాలి, 2-3 వైపులు అడుగులు వేయడం ఎందుకనే ఆలోచనతోటి ఇంకోటి నాకు సెట్ కాదు జానపదం. అట్లని మంచిది కాదని కాదు, జానపదం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే జానపదం, జానపదం అంటేనే తెలంగాణ ఉద్యమ పాటలు. జానపద బాణీల నుంచే పొడుస్తున్న పొద్దు మీద, ఉస్మానియా క్యాంపస్లో అసైదుల ఆరతి, ఇట్లాంటి పాటలన్నీ జానపద బాణీల నుంచి వచ్చినాయి. కానీ ఇప్పుడున్న యూట్యూబ్లో ఉండేది కొద్దిగా నాకు ఎందుకో నాకు ఇదే రాజకీయం అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి అటు పోలేకపోయినా. ఒకసారి జెడ్పీటీసీగా కూడా నామినేషన్ వేసినట్టున్నారు. లాస్ట్ టైం వేసిన కిషోర్ అన్న ఆగమనడంతో మళ్ళీ ఆగిన. కేసీఆర్ మీద నువ్వు పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ గారి మీద స్పెషల్గా అంటే ఇంకేం ప్లాన్ చేయలేదు, భవిష్యత్తులో మనందరం కలిసి చేద్దాం. అంటే అది మళ్ళీ నేనే రాయాలా?
నువ్వే రాయాలి నేనే వాడాలి. అంతేనా? ఫస్ట్ నిరుద్యోగుల మీద నువ్వే రాయాలి నేనే వాడాలి. ఇప్పుడు అంతేనా? ఇది అయిపోయినాక అదే చెప్దామని చూస్తున్నా, అందరి ముందు చెప్తున్నా. అయితే సరే, ఇంకొక విషయం ఏంటంటే గద్దరన్న ఇంకొక నాకు తెలిసి ఒక 10 రోజులు అటు ఇటు గద్దరన్న వర్ధంతి కూడా రాబోతుంది. ఈ తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచానికే నాకు తెలిసి ప్రపంచంలో అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప ఉద్యమాలు నడిపించినటువంటి గాయకుడు, ఒక పాటతోనే ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి గొప్ప రచయిత, గాయకుడు, నాయకుడు గద్దరన్న ఇవాళ మన మధ్య లేడు. అవును. ఇంకొక 10 రోజులు అయితే నాకు తెలిసి అది వర్ధంతి వస్తుంది అన్నది. అవును.